ప్రముఖ ఆన్లైన్ నిత్యావసర వస్తువులు డెలివరీ చేసే జెప్టో సంస్థ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. కస్టమర్ అడ్రస్ తప్పుగా పెట్టారని జెప్టో డెలివరీ బాయ్ అతడిపై దాడి చేశాడు. బెంగళూరులోని బసవేశ్వర్ నగర్ జడ్జీల కాలనీలో 30 ఏళ్ల శశాంక్ అనే వ్యాపారవేత్త మే 21లో జెప్టోలో కొన్ని వస్తువులు ఆర్డర్ చేశారు. వాటిని డెలివరీ చేసేందుకు విష్ణువర్ధన్ అనే ఏజెంట్ వెళ్లాడు. ఆ వస్తువులు తీసుకునేందుకు శశాంక్ వదిన బయటకు వెళ్లగా డెలివరీ అడ్రస్ తప్పుగా ఇచ్చారంటూ విష్ణువర్ధన్ ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. ఇది గమనించిన శశాంక్ అక్కడికి వచ్చి డెలివరీ ఏజెంట్ ప్రవర్తనను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురి అయిన విష్ణువర్ధన్ శశాంక్ ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. కస్టమర్ ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దాడిలో శశాంక్ తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం అయింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై వారు కంపెనీ కస్టమర్ కేర్ ను సంప్రదించగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, జరిగిన ఘటనకు చింతిస్తున్నట్లు జెప్టో కస్టమర్ సపోర్ట్ స్పందించింది. అలాగే బాధ్యుడి ఫిర్యాదు మేరకు బసవేశ్వర్ నగర్ పోలీసులు డెలివరీ ఏజెంట్ విష్ణువర్ధన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.